సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మార్చి 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని రాధారంగ మిత్ర మండలి పిలుపునిచ్చింది. మార్చి 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని రాధారంగ మిత్ర మండలి పిలుపునిచ్చింది. రేవతి సెంటర్లోని వంగవీటి రంగ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మార్చి 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు తదితరులు ఆవిష్కరించారు. రాధారంగ మిత్ర మండలి సభ్యులు, రాధారంగ అభిమానులు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తరలిరావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంగిశెట్టి నీరజ, వెన్నకోటి సుబ్బారావు, హరికృష్ణ, ధూళిపళ్ల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ పిఠాపురంలో జరగబోయే మహా జనసేన ఆవిర్భావ 14 జరగబోయేటువంటి ఆవిర్భావ సభకు మన రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు రాధారంగ మిత్రమండలి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే మోడీ గారి అభిమానులు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఉన్నదో మరి అన్నిటికీ కూడా అన్ని వర్గాలకి కుల మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి మహాసభలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రాధారంగ మిత్రమండలి తరఫున అందరికీ కూడా మచిలీపట్నంలో మార్చి 14 ఆవిర్భావ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది. కాబట్టి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చెలో పిఠాపురం పిలిపివ్వడం జరుగుతుంది. ఇందులో రాధారంగ మిత్ర 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు నేను, మరి మా కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, మొత్తం రాధారంగ మిత్ర కమిటీ సభ్యులు అందరం కూడా గత ఎలక్షన్లో కూడా మేము కూటమికి సపోర్ట్ ఉండి రాధారంగ మిత్రమండలి 42 నియోజకవర్గాల కమిటీలు గెలిపించుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి అన్ని ఊళ్ళల్లో కూడా తిరిగి ఇదే ప్రచారం చేసుకుంటూ 14న మేము పిఠాపురం చేరుకోవడం జరుగుద్ది. అదే చెలో పిఠాపురం. అలాగే 14 శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకి భారీ ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ గత సంవత్సరం మన మచిలీపట్నంలో చేశారు, అది ప్రజలందరూ తెలుసు. దానికి ధీటుగా ఈ యొక్క కార్యక్రమానికి రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఎందుకంటే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ అదే స్థాయి, అదే ఇమేజ్ ఉన్న పవర్ ఉన్న నాయకుడు మళ్ళీ మనకు తిరిగి పుట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే మేము రాధారంగ మిత్రమండలి పూర్తిగా ఆయనకి మద్దతు తెలియజేశాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని మనిషి, అందువల్ల ఆయనకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి రంగా గారు చెలో పిఠాపురం అని ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో చెలో పిఠాపురం అని ఒక ప్రోగ్రాం పెట్టారండి. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావించి ఇప్పటికి 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12th ఇయర్లో అడుగుపెడుతున్న సందర్భంగా అందరూ కూటమి అభ్యర్థులు అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరు అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, కొల్లురాజు గారి ఆశీస్సులతో అందరూ వెళ్ళాలని, జనసేన పార్టీ ఆవిర్భావం అందరూ వెళ్ళి మా కూటమి బలవని తెలియజేయాలని అందరూ తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి మా వాళ్ళందరూ రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో వెళ్తున్నారు. అలాగే అన్ని కూటమి అభ్యర్థులు కూడా వెళ్ళి ఆ సభని దిగ్విజయం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చింతగుంటపాలెంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చింతగుంటపాలెంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో వైసీపీ కార్పొరేటర్ అయినాల తాతారావు చెందిన గృహం, దుకాణం తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించగా తాతారావు వారిని అడ్డుకుని తమ నిర్మాణాల ఆక్రమణ కాదని డ్రైన్ల నిర్మాణం కోసం అయితే మార్కింగ్ ఇస్తే స్వచ్ఛందంగా తొలగిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు తాము సహకరిస్తామని, అయితే ఇటువంటి నిర్మాణాలు మరికొన్ని ప్రాంతాల్లో కూడా తొలగించారన్నారు. కార్పొరేటర్ తాతారావు దుకాణం మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారన్న సమాచారంతో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, పార్టీ నాయకులు శిలార్దాదా, అచ్చాబా, లంకె వెంకటేశ్వరరావు, బొర్రా విఠాల్ తదితరులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అబ్దుల్ మతీన్ మరియు రూరల్ అధ్యక్షుడిగా మట్టా బాలనాగేశ్వరరావు నియమితులయ్యారు. మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అబ్దుల్ మతీన్ మరియు రూరల్ అధ్యక్షుడిగా మట్టా బాలనాగేశ్వరరావు నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గొల్లు కృష్ణ జిల్లా వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గొల్లు కృష్ణ మాట్లాడుతూ గ్రామ వార్డు స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందన్నారు. నూతనంగా నియమితులైన మండల నగర అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొడమంచిలి చంద్రశేఖర్, చిలుకోడి ప్రసాద్, పెరిసిట్ నాగరాజు, సయ్యద్ నూరుద్దీన్, షేక్ అయ్యాబ్, నల్లబోలు శామ్యూల్, పొట్లూరు అమ్మాజీ,
అవనిగడ్డ కాంగ్రెస్ నాయకులు శ్రీమన్నారాయణ, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, అలాగే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, మా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు నియామక పత్రాన్ని ఆదేశాల మేరకు ఈ రోజున మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్లో రావడం జరిగింది. ఇందులో భాగంగా మండల ప్రెసిడెంట్లని, టౌన్ ప్రెసిడెంట్ని నియామకాలు ఇమ్మని పిసిసి అధ్యక్షుడు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈనాడు మొట్టమొదటిగా మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్గా మతిన్ గారిని, ప్రీవియస్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు. అంత ముందు కూడా ఎమ్మెల్యేగా టౌన్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ నియామకం టౌన్ ప్రెసిడెంట్గా ఈ రోజు నుంచి నియామక ఉత్తర్వులు అమల్లోకి వస్తుంది. అదేవిధంగా మండల ప్రెసిడెంట్ దత్తు గారికి, మచిలీపట్నం మండల ప్రెసిడెంట్ దత్తు గారికి కూడా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అవనిగడ్డ సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్ ముత్తిరెడ్డి వెంకటేశ్వరరావు నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా నన్ను ఈ మాటికి 4 మార్లు చేసి ఉన్నాను. 5వ మారు నన్ను మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా, అలాగే మట్టా బాలనాగేశ్వరరావు గారు అంతకుముందు మా మండల ప్రెసిడెంట్ చేసి ఉన్నారు. వారిని దత్తుడు అని మనం పిలుచుకుంటాం. వారిని మరలా 2వసారి మండల అధ్యక్షునిగా నియామక పత్రాలు అందించడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసమో అధికారం కోసమో కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి నమ్మి కాంగ్రెస్ పార్టీలో నిజమైనటువంటి కార్యకర్తలు ఈరోజు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఈ ఐడియాలజీ చాలా గొప్పది. ఒకవైపున భారతీయ జనతా పార్టీ మతోన్మాదం దేశాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మరి ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకోలేదో, ఎవరైతే 3 రంగుల జెండాని మేము స్వీకరించబోము, కాషాయ జెండా భారతదేశానికి ఉండాలి అని కోరారో వారు ఈరోజు 3 రంగుల జెండా గురించి, దేశభక్తి గురించి, మరి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారని చాలా శోచనీయం. మరి ఏదైనా 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశానికి రాజ్యాంగం అందించబడింది. ఈ దేశానికి 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈ దేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈ దేశం అవనిగడ్డ సబ్ ట్రెజరీలో 1.58 కోట్లు నగదు గోల్మాల్ అవడం సంచలనం రేపింది. అవనిగడ్డ సబ్ ట్రెజరీలో 1.58 కోట్లు నగదు గోల్మాల్ అవడం సంచలనం రేపింది. ఆ శాఖ ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలన చేయగా అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన 2 అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. అవనిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగం వెలుగు చూడడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు గత వారం రోజుల క్రితం మచిలీపట్నంలో కార్యాలయంలో రికార్డులను తీసుకుని వెళ్లి పరిశీలించారు. నకిలీ బిల్లులతో 1.58 కోట్లు మళ్లించినట్లు నిర్ధారించారు. అవినీతికి పాల్పడిన సీనియర్ అకౌంటెంట్ వెంకటరెడ్డి, అవినీతి గుర్తించలేకపోయిన ఎస్సీఓ ఆదిశేష్ పైన సస్పెన్షన్ వేటు వేశారు. విద్యార్థుల ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తోందని వక్తలు పేర్కొన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల అవగాహన మరింత పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని వక్తలు అన్నారు. బాలభవన్ విద్యాలయంలో విద్యార్థులతో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపల్ సిహెచ్ఎన్ రాజు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులు మరింత ఆసక్తి పెరిగేందుకు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. అటల్ టేకరింగ్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో వివిధ ప్రాజెక్టులు, పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ మొత్తం ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఏటీఎల్ ల్యాబ్ ఎగ్జిబిట్స్ అంటారు. ఏటీఎల్ అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దేశం మొత్తం మీద సెలెక్టెడ్గా కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇది కేంద్ర ప్రభుత్వం చేత స్పాన్సర్ చేయబడేటువంటి ఒక ఎక్విప్మెంట్ ఇదంతా కూడా దేశం మొత్తం మీద వాళ్ళు కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో బాలభవన్ విద్యాలయం ఒకటి. ఇది ఎలక్ట్రానిక్ ల్యాబ్ అనమాట. ఇదంతా కూడా ఈ సంవత్సరం పొడుగుతా మనం ఏం చేస్తామన్నట్లయితే సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ని తీసుకుని పిల్లల చేత ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం తయారు చేయించి వాటిని సెంట్రల్ గవర్నమెంట్కి అప్లోడ్ చేస్తూ ఉంటాము.
సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మనం కూడా స్కూల్ నుంచి కొంత ఫండింగ్ ఇచ్చి ఈ ల్యాబ్కి ఇప్పుడు చూసినటువంటి చాలా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం మన ఫండింగ్తో చేస్తున్నటువంటిది. బాలభవన్ విద్యాలయంలో మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏంటన్నట్లయితే సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.